తమ హృదయంలో దాచుకొని వాటి ప్రకారంగా జీవించి నిత్యజీవం కృపను అనుగ్రహించమని తండ్రి నేటి దినమున మా అందరినీ తండ్రి మీరు హెచ్చరించమని కోరుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, విన్నారు కదా, హెవెన్లీ సేఫ్టీ లాకర్, పరలోక ధననిధి, ఎంబీటీహెచ్ ఫస్ట్ ఇయర్ పాఠం, అనగా బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్ పాఠం. సరే, ఈ పాఠాన్ని మనం కొద్దిసేపు ధ్యానిద్దాం. పరలోక ధననిధి, హెవెన్లీ సేఫ్టీ లాకర్. ఇవి రెండు, ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగు. ధనం, ఈ ధనం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ధనం అనేది అందరికీ అవసరమే. ఈ ధనం గురించి మనం చూస్తే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఉరుకులు పరుగుల్లో ఉంటారు. ఉదయం అనగా 4 గంటలకే లేచి సాయంత్రం అనగా ఎప్పుడో 10 గంటల వరకు 12 గంటల వరకు పనిచేస్తున్నారు. రాత్రింబగళ్ళు శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎందుకు? ధనం అనేది చాలా విలువైనది. ఆ ధనము లేకపోతే మన జీవనం కొనసాగించలేము. కనుక ఈ ధనాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ధనము ఇష్టం లేని మనుషులు ఎవరూ ఉండరు. ధనం అనేది అందరికీ అవసరం, అందరికీ ఇష్టం. ఈ ధనమన్నా మనకు మంచి భోగభాగ్యాలన్నా చాలా ఇష్టపడతాం. డబ్బు అనేది సంపాదించాలంటే కూడా చాలా కోరిక కలిగి సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ డబ్బు సంపాదించిన వాళ్ళు దానిని కాపాడుకోవడానికి ఎక్కడెక్కడ దాచుకుంటారు అనగా స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారు. కారణం, మామూలుగా రావలసిన ధనాన్ని వీళ్ళు అక్రమమైన మార్గంలో సంపాదించి దాచుకుంటూ ఉంటారు. వారిలో బాగా దాచుకునే వాళ్ళు, దోచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళే మన నాయకులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ రాజకీయ నాయకులు బాగా సంపాదిస్తారు. ప్రజలకు రావాల్సిన మన ధనాన్ని, దానిని పక్కద్రోవ పట్టించి ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎక్కడ దాచుకుంటారు? స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారు. స్విస్ బ్యాంకుల్లో మన డబ్బు ఎంత ఉండాలి అంటే మనము లెక్క పెట్టలేనంత డబ్బు అక్కడ దాచుకొని ఉన్నారు. ఒక్క స్విస్ బ్యాంకు ఉన్నదా ప్రపంచంలో? అలాంటి బ్యాంకులు చాలా ఉన్నాయి. ఒక్క స్విస్ బ్యాంకులోనే ఆ డబ్బునంతా వెనక్కి తీసుకొని వస్తే అందరికీ ఇల్లు ఉంటుంది, అందరికీ కారు ఉంటుంది. ప్రతి ఒక్కరి అకౌంట్లో 10-15 లక్షల రూపాయలు అకౌంట్లో ఉంటాయి. అంటే ఇంత డబ్బు ఉండాలి. ఎవరిది అనగా ప్రజాధనం, ప్రజలందరిది. దేవుడు ప్రేమించి ఇచ్చినది. దానిని అక్రమకారులుగా, అక్రమార్కులుగా, అక్రమమైన మార్గాల గుండా దొడ్డిదారిన తీసుకొని వెళ్ళిపోతున్నారు. వారిలో ప్రాముఖ్యమైన వారు ఎవరు అంటే రాజకీయ నాయకులు. ఇక రెండవ వారు సినీ తారలు, అనగా బాగా డబ్బు గడించి దానికి ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ కట్టకుండా దానిని దోచుకొని వారు కూడా దాచుకుంటున్నారు. అలాగే విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇలా చూసుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా దాచుకుంటున్నారు. ఎక్కడ అనగా విదేశాలలో దాచుకుంటున్నారు. ఆ దాచుకున్న డబ్బు వారికి అందుతుందా అంటే ఏమో, ఈరోజంతా లక్షల కోట్లు దారి మళ్లించి విదేశాలలో దాచుకున్నారు. ఇక్కడ ఇతని ప్రాణం వెళ్ళిపోయిందనుకోండి, ఆ డబ్బు అలాగే ఉంటుంది. అలాగే కట్టల అభివృద్ధి అయ్యి మూలుగుతూ ఉంటుంది. ఇతను లేడు, ఎవరెత్తారు? ఇలాంటి డబ్బులు ఎక్కడ చూసినా కోకల్లలుగా ఉన్నాయి. మన ఎల్ఐసిలో కానీ, మిగతా మన సెన్సెక్స్లో కానీ ఇలా పెట్టేసి వాళ్ళు మరణించారు. ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? వారు ఎవరు రాలేదు కనుక అవి అలాగే మూలిగి ప్రభుత్వానికి చెందిపోతూ ఉంటాయి. ఇలాంటి డబ్బు ఆ విధంగా ఎవరికి కాకుండా పోతూ ఉంటుంది.
మరి ఎందుకు ఇంత పిచ్చి డబ్బు మీద అంటే, డబ్బు అనేది చాలా వ్యామోహం ప్రియులారా. ఆ డబ్బు ఎవరికి ఇచ్చుటకు మనసు రాదు. 10 రూపాయలు సహాయం చేయాలంటే ఇవ్వలేకపోతున్నారు. అవసరమైతే పిల్లుల పేరు మీద రాసేవాళ్ళు ఒకరు, కుక్కల పేరు మీద రాసేవాళ్ళు ఒకరు, ఎవరికో అనాథ ఆశ్రమాలకు రాసేవారు మరికొందరు, ట్రస్టుల పేరుతో రాసేవాళ్ళు మరికొందరు. అంటే పక్కవాడికి ప్రాణం పోతున్న 10 రూపాయలు ఇవ్వలేరు, కానీ తను వాడుకోకపోయినా పర్వాలేదు, కుక్కలకైనా నక్కలకైనా రాస్తారు, కానీ వారు పట్టుకోకుండా వారు మరణించి వదిలేస్తారు. కానీ మనసు పూర్తిగా ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అంటే చాలామంది ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా. ఇలాంటి ధనవంతులు చాలామంది ఉన్నారు. ధనవంతులు అనేవాళ్ళు నాడైనా నేడైనా ఎప్పుడైనా ఉంటూనే ఉన్నారు. ఆ ధనాన్ని కూర్చుకుంటూనే ఉన్నారు. ఈ ధనము కూర్చుకుంటూ అన్నీ సంపాదించి వీళ్ళు మాత్రమేమో గోతికి వెళ్ళిపోతున్నారు, కాటికి వెళ్ళిపోతున్నారు. సంపదేమో ఇక్కడే నిలబడిపోతుంది. దానిని నాది అంటూ మరికొందరు వారి పిల్లలు అలాగే ఉంటారు, వాళ్ళ ఆస్తులు అక్కడే ఉంటాయి, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అనగా మనం ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ నుంచి మరొక చోటుకి మనం వెళ్ళాలి. బస్సులో కూర్చుంటాం. బస్సులో కూర్చుండేటప్పుడు ఊరకనే కూర్చుంటామా? ఎలా కూర్చుంటాము? మన బ్యాగ్ పెట్టి, కర్చీఫ్ పెట్టి, లేదంటే ఏదో వాటర్ బాటిల్ పెట్టి ఇది నాది అని మనం ఏం చేస్తాం? దెబ్బలాడేవారుగా ఉంటారు. అనగా ఆ సీటు కోసము చాలా దెబ్బలాడతారు. అతని దిగవలసిన స్టేజీ వచ్చిందనుకోండి, అతను దిగి వెళ్ళిపోతాడు. సీట్ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. అనగా ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా సంపదలన్నీ ఇక్కడే ఉంటాయి, వీళ్ళు మాత్రము వెళ్ళిపోతున్నారు. ఇలాంటి స్థితి ప్రపంచానిది. కాబట్టి ప్రియులారా, మరి దీని గురించి మన ప్రభువు ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది మనము ఆలోచించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒక సందర్భము రాయబడి ఉంటుంది ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. అనగా ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన ఒక మంచి వ్యక్తి, చిన్ననాటి నుంచి దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తూనే వస్తూ ఉన్నాడు. అయితే ఎందుకో ఆయనకు ఒక డౌట్ వచ్చింది. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభువా అని ప్రభువుని అడిగాడు. ఎవరిని అడగాలో వారిని అడిగాడు. ఎలా చెప్పాలో ఆయన కూడా అలాగనే చెబుతున్నాడు. ఇది సందర్భం. ఏం చెప్తున్నాడు అనగా, ఆజ్ఞలు పాటించు అని చెప్పాడు. ఏ ఆజ్ఞలు? ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆ 10 ఆజ్ఞలు పాటించు అని చెప్తే, ప్రభువా నేను చిన్ననాటి నుంచే వాటిని పాటిస్తూ ఉన్నాను అని చెప్పాడు. మంచిది. అయితే నీకు ఒక్కటే పొదువు ఉంది నాయనా, నువ్వు స్టెప్ వేసావంటే నీదే పరలోకము అని చెప్తాడు. ఏంటి ఆ స్టెప్పు అంటే 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అంటున్నాడు. ఆస్తిని అమ్మి ఏం చేయాలి? బీదలకిమ్మన్నాడు. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. అనగా ఏం చెప్పాడు? నీ ఆస్తిని అమ్మి బీదలకి, అప్పుడు నన్ను వెంబడించు, నీకు పరలోకంలో ధనం కలుగుతుంది. ఈ లోకంలో ఒకవేళ ధనాన్ని కూర్చుకుంటే అది నీవు ఒకరోజు విడిచిపెట్టేవేల్సి వస్తుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పారు. అలా చెప్పినప్పుడు ఏమైనాడు ఆ వ్యక్తి, ఆ యవ్వనుడు? అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళి పోయెను. వ్యసనపడుతున్నాడు. ఎందుకు? ఈయన మనస్సు, ఈయన ఆలోచన ఎక్కడుంది? తన ధనము చుట్టూ తిరుగుతుంది.
దానిని వదులుకోలేకపోతున్నాడు. మంచివాడే, అన్ని పనులు దేవునికి ఇష్టంగానే చేస్తున్నాడు. ఒకటి ఆస్తిని అమ్మమని బీదలకు ఇమ్మంటే మనసు లేదు, బీదలకు ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి ఇతను బాధపడుతున్నాడు. ప్రభు ఏమన్నారు? ఏమైనా చెంప మీద కొట్టారా? లేదంటే మూతి మీద కొట్టారా? ఏమీ కొట్టలేదు, ఏమీ లేదు. కానీ ఒక మాట అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మండి అని చెప్తే ఆ బీదలకు ఇచ్చేదానికి మనసు లేక, ఆ ఆస్తిని వదులుకోలేక పరలోకాన్నైనా వదులుకుంటున్నాడు, కానీ తమ ఆస్తిని మాత్రము వదులుకోలేకపోతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వల్ల గట్టిగా బ్రతికితే 60-70 సంవత్సరాల జీవితము ఈ లోకంలో. ఆ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల గురించే ఆలోచిస్తున్నాడు, కానీ అనంతకాలమైన జీవితం, గొప్ప జీవితం, ఆ నిత్య జీవం పొందాలనే ఆసక్తి కానీ ఆశ కానీ ఇతనికి లేదు. ఇలా ఇతనికే కాదు ప్రియులారా, చాలామంది అలాగనే ఉంటారు. అనగా ఒక రాజకీయ నాయకురాలు మనందరికీ తెలుసు, శ్రీమతి ఇందిరాగాంధీ. ఆయన చనిపోయింది. ఆయన మన ప్రధానమంత్రి. ఒకప్పుడు ఎంత డబ్బులు ఉన్నాయి? చాలా కోటీశ్వరులు, లక్షల కోట్లు మూలుగుతూ ఉన్నాయి. కానీ చిల్లి గవ్వ కూడా పట్టుకొని పోలేదు. ఏం పట్టుకొని పోయింది? చిల్లర. అలా చల్లితే ఆ చిల్లర మీద పోయి ఏ తెల్లటి బట్ట ఒకటి మాత్రమే ఆమెతో వెళ్ళింది, గుంతలోకి వెళ్ళిపోయింది. అనగా ఇంత సంపాదించింది, ఇంత ధనాన్ని సమకూర్చుంది, ఎన్నో బ్యాంకుల్లో దాచింది, కానీ ఆమె ఈ భూమి మీద లేదు. అలాగే వాళ్ళ కుమారుడు రాజీవ్ గాంధీ గారు ఏమన్నా పట్టుకొని పోయారా? ఏమీ పట్టుకొని పోలేదు. ఆయన కూడా చనిపోయినాడు. ఈ మధ్య కాలంలో మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు జయలలిత గారు, ఆమెకున్న డబ్బు, ఆమెకున్న బంగారు, ఆమెకున్న వస్త్రాలు, ఆమెకున్న రాబడి, ధనము ఎంత అంటే లెక్క పెట్టలేనంత ధనం. ఏమైనా తీసుకొని వెళ్ళిందా? ఏమీ తీసుకొని వెళ్ళలేదు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, కానీ తమ కొరకు డ్రెస్సులకైనా, నగలకైనా, చీరలకైనా ఎంతగా హెచ్చిస్తారంటే మనుషులు ఎంతైనా హెచ్చించుకుంటారు. ఎంతటికైనా, ఎన్ని వస్తువులైనా కొనుక్కోగలుగుతారు. మంచిగా ఉండాలని కోరుకుంటారు. తిండికి కానీ, బట్టకు కానీ, నగలకు కానీ, అలంకారానికి కానీ దేనికి కూడా లెక్క పెట్టరు. కానీ ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువు కోసం చేసేటప్పుడు ఎంత ఇస్తారు అంటే తమకున్నదంతా ఏమి ఇవ్వరు. ఎంత ఇస్తారు? 5, 10, 20, 50, 100. అది ఎలా ఇస్తారు? తాము సంపాదించి లాభం వస్తే అందులో ఇస్తారు. ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, అది కూడా ఇవ్వరు. అంటే దేవుడు మనకు ఆరోగ్యమును, ఆయుష్ను అన్నీ ఇచ్చి, సకలము ఇచ్చి మనల్ని మంచిగా చూసినప్పుడు ఆయన గురించి ఆలోచించం. కానీ మన ఒంటికి కానీ, మన ఇంటికి కానీ, మన వస్త్రాలకు కానీ, మన అలంకారానికి కానీ ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాడు మనిషి. మరి పక్క వాళ్ళకి కానీ లేదా ప్రభువుకు కానీ ఇవ్వడానికి మాత్రము మనసు ఉండదు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, కానీ నాటి దినాలలో చాలామంది, అనగా క్రీస్తును నమ్మిన క్రైస్తవులు ఎందరో ప్రభువు కోసము తమ త్యాగాలు చేశారు. చూడండి, ఆ మాటను కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేనికి ఇవ్వాలి అంటున్నాడు? దేనికి చెయ్యాలి అంటున్నాడు దేవుడు? ఈ లోకములో ఎంత కూర్చుకున్నా దానిని వదిలి వెళ్ళిపోతున్నాము. ఏది మనతో రాదు. మరి ఏది వస్తుందంట అంటే ఇక్కడ చెప్తున్నాడు, అనగా సువార్త పనిలో మనము పెట్టే ప్రతి రూపాయి, ప్రతి ఖర్చు,
గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దాని ఫలము పోగొట్టుకోం. ఆ ఫలాన్ని తప్పనిసరిగా మనము అనుభవిస్తాము. సువార్త అంటే ఏంటి? సువార్త సహోదరుడు చెప్పాడు, కుమారుడు, అనగా యేసుక్రీస్తుల వారు మరణము, సమాధి, పునరుత్థానము గురించిన చరిత్ర. మన నిమిత్తం ప్రభు వచ్చాడు, నా నిమిత్తం మరణించాడు, నా నిమిత్తము తిరిగి లేచాడు. ఇది సువార్త. ఈ సువార్త ఎక్కడుంది? 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం. ఈ గ్రంథంలో ప్రతి మాట కూడా దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం అంతా కూడా సువార్తే. ఎందుకు సువార్త అనగా దీనిని తెలియజేసి ప్రతి ఒక్కరిని పరలోకానికి చేరువ చెయ్యాలి అనేది దేవుని ఉద్దేశం. మన అపరాధముల్లో, మన పాపముల్లో మనం చనిపోతే తిరిగి లేపి వారి అందరినీ నిత్యజీవం వైపు నడిపించాలి అన్నదానికి ఈ సువార్త అవసరం. ఈ సువార్త కలిగిన వారు ఎవరు అంటే వారు ధనవంతులు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఎవరి దగ్గర ధనవంతులము? లోకంలో మనము ధనవంతులం కాదు, లోకంలో ఎన్నిక లేని వారం. కానీ క్రీస్తు అనే గుప్త నిధిని కలిగిన వారం. వెండ, బంగార, వజ్ర, వైడూర్యాల, నీల, గోమేధిక, పుష్పరాగ, మరకత, మాణిక్యాల ఏదైనా సరే ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ప్రభువులో గుప్త నిధులుగా ఉన్నాయి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంటే క్రీస్తులో ఉన్నవి. ఆ క్రీస్తునే మనం కలిగిన వారం. ఆ క్రీస్తునే మనం కలిగిన వారం అంటే ఆయనకున్నవన్నీ మన సంపదలే. మరి ఈ లోకంలో మనం పేదవారంగా ఉన్నాం. పేదలైన మీరు ధన్యులు అన్నారు. అనగా మరి ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్పవారు, ధనవంతులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, ఎంతో డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఏమీ పట్టుకొని పోలేదు. పైగా వాళ్ళు ఏమంటున్నాడు మన ప్రభువు? వారు బీదలైన వారికి ఏం చేయాలి? మనము సువార్తను అందించాలి. ఆ సువార్త పని నిమిత్తము మనం ఖర్చు పెట్టాలి. నాడు ఎలా పెట్టారు ఖర్చు? తమ చరాస్తులు అమ్మారు, స్థిరాస్తులు అమ్మారు, తమకున్నదంతా దారాదత్తం చేశారు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, అవసరమైతే తమ ప్రాణాలను సహితము త్యజించారు. అంత గొప్ప సేవ చేశారు. అలా వారు చేశారు గనుకనే ఈరోజు మీరు, నేను, మనమందరము క్రీస్తులోనికి రాగలిగాం. వాళ్ళ రక్త తర్పణ వలన ఈ గ్రంథం రాయబడింది. అలా రాయబడిన గ్రంథము పంపించిన దేవుని ప్రజలు వీళ్ళందరూ చెప్పగా మనము క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తులోకి వచ్చి క్రీస్తును సంపాదించుకున్నాం గనక మనం ఏమైపోయాము? ధనవంతులుగా మారిపోయాం. ఎక్కడ ధనవంతులు మనము? పరలోక పౌరులు. మన ధనం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనము ఖర్చు పెట్టే ప్రతి రూపాయ మనకంటే ముందు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకంకు చేరిపోతుంది. అలాంటి ధనము కలిగిన వారం. లోకములో మనము వారి కోణములో చూస్తే మనం పేదవాళ్ళమే, కానీ ప్రభు యందు మనం ఉన్నాము కనుక మనం ఎవరంటే గొప్పవారం, ధనికులం. ఆ ధనాన్ని మనం ఏం చేస్తున్నాము? సువార్త అనే దాని విషయంలో మనము పంచుతున్నాము. అనేక మందికి మనము వినిపింపజేస్తున్నాము. ఆహారాన్ని ఇస్తున్నాము, వస్త్రాలు ఇస్తున్నాము. ఒక వ్యక్తి ఆపదలో ఉంటే ఆదుకుంటున్నాము, అనారోగ్యంలో ఉంటే ప్రార్థన చేసి వారి కొరకు డబ్బులు ఇస్తున్నాము, తిండి పెడుతున్నాము. వారికి ఎన్నో విషయాలలో మనము అందిస్తున్నాము. ఎవరు మనము? ధనవంతులం, దేవుని పిల్లలం. అలాంటి ధనవంతులుగా ప్రతి ఒక్కరిని చెయ్యమని ప్రభువు చెబుతున్నాడు. అనిల్ అంబానీ అయినా, అంగా ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఎవరంటే కన్ను మూస్తే పాతాళానికి జారిపోయేవారు, ఏమీ లేని వాళ్ళు. ఒక ధనవంతుడు లాజరు విషయంలో మీరు చూశారు కదా. ధనవంతుడే, ఎప్పుడు భూమి మీద ఉండగా కన్ను మూస్తే ఏమీ లేనివాడు, నీటి చుక్క కూడా దొరకట్లేదు. భూమి మీద ఒక లాజరు ఎలా ఉన్నాడు? ఏమీ లేనివాడుగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు. కానీ ఏమైపోయాడు? కన్ను మూస్తే ధనవంతుడిగా మారిపోయారు. దేవదూతలు వచ్చాయి, ఆహ్వానించాయి, ఆడంబరంగా అబ్రహాము రొమ్మున ఆనుకోబట్టుకు తీసుకొని వెళ్ళాయి. ఎంత గొప్పవాడు చూడండి లాజరు గారు. మరి ధనికుడు పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. అలాంటి స్థితి వారిది. అలా
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు గనక జీవగ్రంథములో మన పేర్లు ఏమైపోయినాయి? రాయబడి ఉన్నాయి. మనం ఎవరు? జీవించేవారము. ఈ లోకంలోనూ మనకి ఏది లోటు లేదు, పరలోకంలో కూడా ఏది లోటు ఉండదు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, లోటు ఎందుకు లేదు అంటే మనకు అన్ని లోటు అని అనిపించిన ప్రభువులో ఉన్నదాన్ని బట్టించి మనం సంతోషించేవారం, ఉన్న దానిని బట్టించే ఆనందించేవారం. ఈ పూటకు ఒక ముద్ద దొరికింది అనుకోండి, మనకు దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని మనం తిని ఎంతగానో ఆనందిస్తాం. అటువంటి ఆనందం, అటువంటి స్థితి ధనవంతులకు ఉండదు. ఎంత తిన్నా కాకిలా ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు కుళ్ళిపోయిన దానికి ఆశపడే కాకిలా ఎంత ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా తినాలి, ఇంకా కావాలి, అంతా మాకే కావాలి అనుకునే రకం. కానీ మనకు ఉన్నదాన్ని బట్టించి, దేవుని ప్రేమను బట్టించి మనం ఎంతగానో సంతోషించే వారంగా ఉన్నాం. ఎవరు గొప్పవారు అంటే క్రైస్తవులమైన మనమే. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఈ లోకంలో మనకు ఏది లోటు లేదు. పరలోకానికి మనం చేరిపోయేవారం. పరలోకంలో ఏమీ లోటు లేదు. జీవగ్రంథంలో మన పేర్లు రాయబడి ఉన్నాయి. మనము నిత్యము జీవించేవారంగా, ఆత్మలంగా మన తండ్రి చెంత మనము వైభవోపేతమైన ఆ భోగభాగ్యాలన్నీ మనము అనుభవించాలి అని అనుకున్నప్పుడు ఈ జీవగ్రంథంలో మన పేరుని ఏం చేయాలి? నిలుపుకోవాలి అంటే ప్రభు చెప్పినట్లుగా ఒకే ఒక్కటి, సువార్త పనిలో ప్రయాసపడాలి. ఆ సువార్త పనికి ఇవ్వాలి. ఆ సువార్త పనిలో మనం అరిగిపోవాలి, నలిగిపోవాలి. అలా ఉన్నప్పుడే మనము విశ్రమిస్తే అప్పుడు మనకు విశ్రాంతినిస్తాడు దేవుడు. ఇది ప్రభువుల వారు చెబుతున్నారు. దానినే మార్కు సువార్తలో వివరిస్తున్నాడు. చూడండి, చాలా గొప్పగా చెప్తున్నాడు ప్రభువు. మార్కు సువార్త 10వ అధ్యాయము 29 నుంచి మనం చూస్తే, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవులాకముందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎవరైనా ఈ ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన మాటలు భూమి ఆకాశము గతించినా కానీ ఆయన మాటలు తప్పిపోవు ప్రియులారా. ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నా నిమిత్తము అనగా క్రీస్తు నిమిత్తము, నా నిమిత్తము, సువార్త నిమిత్తము. ఆయన నిమిత్తమన్నా సువార్త నిమిత్తమన్నా ఒకటే. దాని నిమిత్తము ఒకవేళ ఇల్లు వదిలేసుకున్నామా, వెళ్ళిపోయిందా, అన్నదమ్ములు దూరం అయిపోయారా, అక్క చెల్లెళ్ళు మనతో ఉండలేదా, తల్లిదండ్రులు మనకు దూరం అయిపోయారా, భూములు పోయాయా, పిల్లలు దూరం అయ్యారా, ఏదైనా పర్వాలేదు, విడిచినవాడు అంటున్నాడు. ఇక్కడ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎలా విడవడం అంటే ఏంటి? మనకు భార్య వదిలేయమనా, బిడ్డలను గాలికి తిప్పేయమనా? కాదు ప్రియులారా. అయితే ఈ విషయంలో ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, ఒక మాట చెప్తున్నాడు చూడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము అనగా దేవుని నిమిత్తము. ఇవి లేనట్లుగా మనం ఉండాలి. దాని మీద వ్యామోహము కానీ మమకారము కానీ ఉండకూడదు. ఫస్ట్ ఎవరు? దేవుడు. తర్వాత మన పిల్లలైనా, భార్య అయినా, కుటుంబమైనా, ఏదైనా కూడా. అలా అంత గొప్పగా దేవుణ్ణి చూడాలి. దానికి ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు ప్రభువు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రిని మొదట ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని తరువాత ప్రేమించాలి. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, అనగా మన మనస్సు, మన ఆలోచన మొదట ఎక్కడ ఉండాలి?
దేవుని వైపు ఉండాలి, ఆయన మాటల మీద శ్రద్ధ ఉంచాలి, ఆయన మాట కొరకు మనం పడి ఉండాలి, ఆయన మాటలో మనం నడుచుకోవాలి, ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. అప్పుడు మాత్రమే మనకు పరలోకం ఇస్తాను అని చెప్తున్నాడు. ఇక మందు హింసలతో పాటు 100 అంతలు అంటున్నాడు. అనగా బాధల, శ్రమల, దూషణల. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఈ విషయాలన్నీ మీకు కనిపిస్తాయి. మీరు బాధపడుతున్నారా? మిమ్మల్ని దూషించారా? మిమ్మల్ని హింసించారా? దానికి నేను ప్రతిఫలం ఇస్తాను అని చెప్తున్నాడు. అనగా మనము పొందిన ప్రతిదానికి కూడా ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. భూమి మీద ఉండే డబ్బులు ఒక్కొక్క దేశము ఒక్కొక్క విధంగా ఉంటాయి. చాలా విలువైంది. కువైట్ దినార్ అనుకోండి, చాలా విలువైంది. ఎంత? అక్కడ 1 రూపాయి మన ఇండియా రూపాయలతో మనం సమం చేస్తే కనుక 270 రూపాయలు వస్తాయి. అమెరికా డాలర్ 90 రూపాయలు వస్తుంది $1. అంటే విలువైన డబ్బులు భూమి మీదనే ఉన్నాయి. కానీ ప్రభువు నామమును బట్టి 1 రూపాయి మనం ఖర్చు పెడితే దానికి ఎంత ప్రతిఫలంగా ఇస్తానంటున్నాడు? 100 రెట్లు. ఎవరైనా చెప్పిన ఆయన మాట తప్పని వాడు, అవునా? మాట తప్పని వాడు 100 ఇస్తానంటున్నాడు. 100 ఇచ్చే ఆదాయం కలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? ఎంతోమంది మనల్ని మోసం చేస్తున్నారు. 2 రూపాయలు వడ్డీ అని, 4 రూపాయలు వడ్డీ అని, 10 రూపాయలు వడ్డీ అని తీసుకొని వడ్డీ లేదు, అసలు లేదు. వీరి మాటలైనా నమ్ముతున్నాం. బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. మన డబ్బులు తీసుకొని బ్యాంకులు బోర్డు తిప్పేస్తున్నాయి. చిట్ ఫండ్లు కంపెనీలు మన డబ్బులు తీసుకొని మూత పెట్టేస్తున్నాయి. కానీ ఇలాంటి అవినీతిపరుడు కాదు మన తండ్రి, మన దేవుడు. ఎలాంటి వాడు? మాట ఇస్తే మాట తప్పనివాడు. ఆకాశము భూమి గతించినా కానీ ఆయన మాట తప్పనివాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఎన్ని రెట్లు ఇస్తున్నానంటే 100 రెట్లు ఇస్తున్నాడు. 100 రూపాయలు నువ్వు ఖర్చు పెడుతున్నావా దేవుని నామములో? 100కు 1000, 1000కి 10,000, 10,000కు 1,00,000, 1,00,000కు 10 లక్షలు, 10 లక్షలకు 1 కోటి. ఇలా నువ్వు ఎంత పెడతావో అవన్నీ కూడా నీకంటే ముందు ఎక్కడికి చేరిపోతున్నాయి? పరలోకానికి చేరిపోతున్నాయి. ఇక ముందు ఏమంటున్నాడు? చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురు. కానీ ప్రేమైనటువంటి దేవుని వల్లరా, మనకు తల్లి తండ్రి అనేవాళ్ళు మనకు ఉంటారు. కానీ సంఘములో మనం చేర్చబడిన తర్వాత ఎంతమంది తల్లులు ఉంటారు, ఎంతమంది తండ్రులు ఉంటారు, ఎంతమంది సహోదరీమణులు ఉంటారు, ఎంతమంది మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఆదుకునేవారు ఉంటారు, మన గురించి ప్రార్థన చేసేవారు ఉంటారు, కన్నీరు విడిచేవారు ఉంటారు, మనకు బట్టలు ఉతికేవారు ఉంటారు, అప్పులు చేర్చుకునేవారు ఉంటారు. ఎంత ప్రేమ చూపించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నా పేరు నరసింహులు, కానీ చాలామంది నాకు తెలియదు. కానీ ఎక్కడ పోయినా నన్ను పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, వస్త్రాలు ఉతికిస్తున్నారు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు. మా అమ్మ మా నాయన వారు 2. కానీ అలాంటి తల్లిదండ్రులు 100 మంది మనం సంపాదించుకుంటున్నాం, మన పిల్లలు. అలాగే బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ మన బిడ్డలు. ఆ ప్రేమను మనం పొందుకుంటున్నాము. ఇలాంటి స్థితి మీకు ఉంది అంటున్నాడు. కాబట్టి ఒకరికి ఒకరు, మన బంధువులు ఏం చేస్తారు? మనం ఆపదలో ఉంటే అలా వెళ్ళిపోతారు. కారణం ఏమైనా అడుగుతారేమో అని. అదే మన సహోదరులకు సంఘములో ఒక కష్టం వచ్చిందంటే మనం ఎంతమంది ఉన్నాం? తలా ఒక చేస్తాం, ఆదుకుంటాం, ప్రార్థన చేస్తాం, ధైర్యపరుస్తాం. మేమున్నాం, మన తండ్రి ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడని బలపరుస్తాం. ప్రేమైనటువంటి దేవుని వల్ల అటువంటి గొప్ప స్థితిలోనే మనల్ని పెట్టాడు. ఏమైనా పట్టించుకోకుండా మనల్ని వదిలేయలేదు. ఆయన అలా పట్టించుకుంటున్నాడు, మనల్ని కాపాడుకుంటున్నాడు, ఆదరిస్తున్నాడు. అవసరమైతే ఏమైనా చేయగలడు. ఆయన చేయలేడంటే చేస్తాడు ప్రియులారా. కానీ చెయ్యమని మనకు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆయన బిడ్డలమైన మనకు చెప్పాడు. చెరసాలలో ఉంటే చూడవెళ్ళండి, ఆహారం లేకపోతే ఆహారం అనుగ్రహించండి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వండి, వారి కొరకు నీళ్ళు ఇవ్వండి, వారి దాహం తీర్చండి. ఇలాంటి ఎవరికి చెప్పాడు?
ఆయన చేస్తానల్లా దేవుడు, మనల్ని చేయమన్నాడు కనుక దానికి ప్రతిఫలంగా ఏమిస్తున్నాడు? మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. అలాగనే మత్తయి సువార్తను చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం. ఈ సందర్భము మీకు తెలుసు కదా. ఒక స్త్రీ, ఆమె మరియమ్మ గారు, అనగా ఆ మరియమ్మ గారు అత్తరు సీసా, అత్తరు బుడ్డి అనేది తీసుకొని వచ్చింది. ప్రేమైనటువంటి దేవుని వల్లరా, ఆ అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ప్రభువును అభిషేకించడానికి ఆ అత్తరును పగలగొట్టి ఆయన సమాధి కార్యక్రమానికి సిద్ధపరిచి చేసింది ఆయనకు తెలియకుండానే. కానీ ఆయన చేసిన పనికి ప్రభువు వండరైపోయాడు, ఆశ్చర్యపడిపోయాడు. ఎంతగా చేసిందో నా కుమార్తె చేసిన దానికి ప్రతిఫలము నేను ఇవ్వాలి అనుకున్నాడు. అలాగే పేతురుని పిలిచి చెప్తాడు, చూడు అని. అలాగే చెబుతూ ఆయన ఒక మాట చెప్తున్నాడు, చూడండి. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది యావత్తు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటున్నాడు. ప్రశంసింపబడుతుందా? దేవుని మాట నిరర్థకమైందా? అనగా ఈమె గురించి తెలియని వారు క్రైస్తవులలో ఎవరైనా ఉంటారా? గ్రంథాన్ని చేత పట్టిన వారు చదవకుండా ఉంటారా? వినకుండా ఉంటారా? ఎక్కడ సువార్త జరిగినా, ఎక్కడ 4 మాటలు చెప్పినా ఈమెను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి స్థితిని ఆమెకి ఇచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని వల్లరా, దేవుడు మర్చిపోడు. ఏ చిన్న పని చేసినా దానికి ప్రతిఫలంగా ఇస్తాడు అన్నదానికి ఇది నిదర్శనం. అంతేకాదు, ఈ లోకములో ఆమె కొనియాడబడుతుంది. దేవుని దృష్టిలో ఆమె చాలా ఉన్నతంగా ఉంది. అలాగే పరలోకాన్ని కూడా పొందుకోగలిగింది. అటువంటి స్థితిలో మనం అందరము ఉండాలని ప్రభువు సూచిస్తున్నాడు. అనగా ఆయన ఎప్పుడు మరవడు. మనం చేసిన ఏ చిన్న పనైనా, గ్లాసు నీళ్ళు ఇచ్చినా, ఒక పూట ఆహారం పెట్టినా, 10 రూపాయలు డబ్బులు ఇచ్చినా, సువార్త పని నిమిత్తం కష్టపడినా, కాలినడకను వెళ్ళినా, మనము ఏ చిన్న కార్యక్రమం ఆయన చేసినా ఆయన గురించి అడుగు వేసామా, దానికి అన్నిటికీ లెక్క కట్టి ఆ మంచి క్రియలన్నిటికీ ఆయన ప్రతిఫలం ఇస్తాను అని చెప్తున్నాడు. దానిని బలపరిచే ఒక వాక్యాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారం చేసి ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చేసిన కార్యం, ఎన్ని కార్యాలు చేస్తున్నారండి? ఎన్ని కార్యాలు? చంద్రగిరిలో కార్యక్రమాలు, ఊపరపల్లిలో కార్యక్రమాలు, ఇక్కడ కార్యక్రమాలు, బహిరంగ సభలు, ఎన్నో మీటింగులు, 103వ 109వ 110వ లేఖనాల పరిశోధన సదస్సులు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎంత డబ్బులు ఖర్చు, ఎంత వెచ్చించడము, ఎంతమందికి ఇవ్వడము, ఎంతమందిని ఆహ్వానించడము, తన గొంతు, తన కష్టము, తన శ్రమ, తన బాధ, తన డబ్బు అన్నీ కూడా దేనికి ఖర్చు పెడుతున్నారు? ఈ సంఘమంతా మీరందరూ సువార్త పని నిమిత్తం ఖర్చు పెడుతున్నారు. ప్రియులారా, ఎంత పెట్టారు అంటే లెక్కించలేనంత పెట్టారు. అయినా మీకు ఇచ్చేటప్పుడు 100 రెట్లు అంటే ఎంత రావాలి చెప్పండి? మీరు లెక్క పెట్టలేనంత, మీరు ఊహించనంత అంత డబ్బునిస్తాను అంటున్నాడు. మీరు చేసిన కార్యమును ఎవరో సంఘస్థులైనా, సంఘ విశ్వాసులైనా, మన అందరం పాస్టర్లైనా, ప్రజలైనా, విశ్వాసులందరము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం అందరము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, ఎవరికి చేస్తున్నాం? మనము మన సహోదరులకు చేస్తున్నాము. అనేక మందిని మనసును మార్చి తండ్రి చెంతకు చేరుస్తున్నాము. పాపులను తండ్రి దగ్గరికి తీసుకొని వస్తున్నాము. పరలోకానికి బాట వేస్తున్నాం. వారందరినీ నడిపిస్తున్నాం. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, ఇంకనూ ఉపచారం ఒకరోజు చేసేసి ఆపేశారా? లేదు.
ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలను జరిగిస్తున్నారు. వాటి గురించి మనకున్న, తిన్నా తినకపోయినా, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ప్రభు కొరకు ఇంతగా ప్రయాసపడితే, ఇంతగా కష్టపడితే, ఇంతగా ఇస్తే, అలా ఉపచారము చేయుచుండట చేత మీరు చేస్తున్నారు కదా, అందుచేత తన నామమును బట్టి, ఎవరిని బట్టి చేస్తున్నాము? క్రీస్తు ప్రభు నామమును బట్టి మాత్రమే చేస్తున్నాము. ఆయన నమ్మకపోతే మనం చేసేవాళ్ళమా? సమాజంలో ఉండేవాళ్ళం, ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు, వినేవాళ్ళం కాదు, ఇచ్చుకునే వాళ్ళం కాదు. అంతా దాచుకొని కూడబెట్టి నరకానికి జారిపోయేవారం. కానీ అలా కాకుండా తన నామమును బట్టి మనం చూపిస్తున్నాం, ప్రేమను చూపిస్తున్నాం. తన నామమును బట్టి సమస్త కార్యాలను జరిగిస్తున్నాం. అందుకు ఆ ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయం అనేది ఈ లోకంలో ఉంటుంది ప్రేమైనటువంటి దేవుని వారలారా. ఆయన పరలోకమందున్నాడు. న్యాయం తప్పడైనా నీకైనా నాకైనా న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి. అయిన న్యాయాధిపతిగా ఉండి అన్యాయం చేయగలుగుతాడా? చెయ్యడు. భూమి ఆకాశం గతించినా ఆయన మాత్రం న్యాయమే చేస్తాడు. నీ పక్కన ఎదుటి వాళ్ళు లక్షల మంది వచ్చినా నీ పక్కన నిలబడతాడు, నిన్ను నిలబెడతాడు. అటువంటి స్థితి కలిగినటువంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం. నమ్మి ఆయన నామమందు విశ్వసించి కార్యక్రమాలను జరిగిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ రాయబడుతున్నాయి? పరలోకంలో జీవగ్రంథంలో వావ్ 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 అని రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అవన్నీ గుర్తు కలిగి వాటిని తలుచుకొని మనకు పరలోకాన్ని ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి. అసలు ఇది నేను చెప్పే మాటలు ఈ గ్రంథంలోటి చెప్తున్నాం. ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా అని ఆలోచించండి. అలాగే ఈ లోకంలో చాలామంది గొప్ప ధనవంతులు ఉన్నారు ప్రియులారా. ఎవరు? ఒక ఉదాహరణకు మచ్చుకు అంబానీ ఫ్యామిలీని మనం చూసుకుంటే కనుక, కోటీశ్వరుడు, దేశ విదేశాలలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎంతో రాబడి, ఆస్తులున్నాయి, 26 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, 500 గదులున్నాయి. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 600 మంది ఉన్నారనుకుంటున్నారా? కాదు ప్రియులారా, నలుగురే. ఎన్ని గదులు? 500 గదులు ఉన్నాయి. పనివారు ఎంతమంది? 1000 మంది ఉన్నారు. అంటే ఇంతగా విలాసాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఒక్కరోజు వారు కన్ను మూస్తే పాతాళానికి జారిపోతున్నారు. ఎవరు వారు? పేదవాళ్ళు. వారికంటే మనం గొప్పవారం. మనం కన్ను మూస్తే పరలోకానికి అర్హత పొంది నెమ్మది పొందే చోటుకు మనం వెళ్ళిపోతున్నామంటే మంచి స్థితి కలిగిన వారం. అందుకని ఈ స్థితిని పంచాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. మనందరికీ ఈ ప్రకృతిని పంచేశాడు కదా, తనకున్నదంతా తన పిల్లలకి ఇచ్చేశాడు కదా. మరి మనకు ఇంత ధనవంతులుగా దేవుడు చేస్తే ఈ ధనాన్ని ఖర్చు పెట్టాలా లేదా? ఖర్చు పెట్టేవారుగా ఉండాలి. ఏది ఖర్చు అంటే మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన సమస్త స్థితిగతులన్నిటిలో ఖర్చు పెట్టి అనేక మందిని క్రీస్తు కొరకు మనము సంపాదించే వారంగా, నడిపించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలా కాకుండా లోకం మాదిరిగా మనము ఉంటే ఎటువంటి స్థితిగతులు ఉంటాయో ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి చూద్దాం. 17 నుంచి, ఇహమందు ధనవంతులైన వారు, ఒకవేళ నీకు నాకు దేవుడు కృప చూపించి ఇచ్చాడు అనుకుందాం. మనం అందరం పేదలమే. పేదలు అయితేనే ధన్యులు అని చెప్పాడు. పేదవాళ్ళు ధన్యులు అన్నాడు. పరలోక రాజ్యము వారిది అన్నాడు. మరి ధనవంతులు ధన్యులని ఎందుకు అనలేదు? అనిల్ అంబానీ ఇలాంటి వారందరినీ. వాళ్ళు ధన్యులు కాదు, ధన్యత లేనివారు వాళ్ళు. కానీ ఇహమందు ధనవంతులైన వారు, ఒకవేళ ప్రభువును తెలుసుకునే సమయానికి, తెలుసుకున్న తర్వాత అయినా కూడా మనకు మంచి స్థితిని కలిగించాడు అనుకోండి, ఒకవేళ మనము కూడా మిగుల ధనవంతులు అయిపోయామనుకోండి, అటువంటి ధనమున్నా దానిని బట్టించి గర్విష్ఠులు కాక
అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకూడదు. అది స్థిరము కాదది. ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు మీ దగ్గర ఉంటుంది, మరొక రోజు మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. దానికి స్థిరత్వం లేదు. ఒకవేళ అది స్థిరంగా ఉన్నా మనం స్థిరంగా ఉండలేము. కాబట్టి అస్థిరమైనది అది. ఆ ధనాన్ని వినియోగించి ప్రభు కొరకు అనేక మందిని బ్రతికింపజేయాలి అని కోరుకుంటున్నాడు కనుక, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేవు దేవుని యందు మనము నమ్మకం కలిగి ఉండాలి. చూడండి, కోటీశ్వరులు ఉన్నారు ఈ దేశంలో లేదా ఈ పట్టణంలో. ఎంతమంది? వేల మంది, లక్షల మంది కోటీశ్వరులు ఉన్నారు. ఎంతైనా వాళ్ళు ఖర్చు పెట్టచ్చు, కానీ ఒక చాక్లెట్లు తింటే చచ్చిపోతారండి వాళ్ళు. అంత అన్నం, పట్టెడు అన్నము ప్రేమగా తిన్నారనుకోండి, పొద్దున్నే పాడి మోయాల్సి వస్తుంది. కారణం అంటే ఎంత ఉన్నా ఆరోగ్యం లేదు. ఆరోగ్యము ఎలాంటిదంట? మహాభాగ్యం అన్నాడు దేవుడు. అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మనకు. మనం పేదవాళ్ళం, ఏ సైడ్ కాలు పక్కన పడుకున్నా హ్యాపీగా నిద్రపోగలం, గుండెల మీద చేసుకొని నిద్రపోగలం. ఏదైనా తిన్నా మనకు కడుపు నిండాలంటే పచ్చడి మెతుకులైనా తింటాం, మాంసం ముక్కలనైనా తింటాం, ఏమీ ఇబ్బంది లేదు. కారణం మనం పేదవాళ్ళం కదా. అందుకని మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నకాడికి లక్షణంగా తిని తృప్తి పడండి అని చెప్తున్నాడు. మరి వారికి అంత ఐశ్వర్యం ఇచ్చాడు, ఏది కానీ ముట్టుకుంటే పీక కోసేస్తాడు వాళ్ళు. కారణం షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, నడవలేరు, కూర్చోలేరు, తినలేరు, దాన్ని చూసుకొని ఉంటారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఒకసారి ఆలోచించండి. అలా ఉండడం బెస్టా? పచ్చడి మెతుకులు తిన్నా సంతోషంగా పూరి గుడిసెలో ఉన్న నిద్రపోవడం బెస్టా? ఒకసారి ఆలోచించండి. అందుకనే దేవుడు మనల్ని కోరుకొని అటువంటి స్థితిలోనే పెట్టాడు. దాని వలన గర్విష్ఠులు అయిపోతున్నారంటే అయిపోతున్నారు గర్విష్ఠులు అనేక మంది. కానీ గర్విష్ఠులైనంత ధనము మన దగ్గర లేదులేండి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు అంత కోటీశ్వరులు ఎవరు ఉండరు. మిగులు ధనం అంటే యవనస్తుడు మంచి ధనవంతుడు మిగులు ధనం అన్నమాట. మిగులు ధనం అంటే మనం తిన్నా, మన ఫ్యామిలీ తిన్నా, మన పిల్లలు తిన్నా తరగదు, అయిపోదు, అది సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము, నలుగురము, మన కుటుంబాలన్నీ నలుగురం, 2 పిల్లలు, భార్యాభర్త, లేదంటే తల్లిదండ్రి 6 మంది ఉంటారు. 6 మంది బ్రతకడానికి ఎంత కావాలంటే డబ్బులు? 6 కోట్లు ఉంటే సరిపోతుందా? పోనీ 60 కోట్లు, 600 కోట్లు అంతైతే ఎంత తిన్నా అయిపోదు. కానీ 600 కోట్ల తర్వాత అది మిగులుదనం అనుకోండి. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మరి 600 కోట్ల లోపల ఉండింది మనం మామూలు పౌరులు అంతే. ఉన్నదాన్ని బట్టించి సంతోషిస్తూ తింటూ దాన్నే ఖర్చు పెట్టి అనేక మంది ప్రభు కొరకు నడిపిస్తూ ఉంటాము. అటువంటి స్థితి మనది ఏం చెప్తున్నాడు. అందుకని వారు అనగా ఎవరు? ఆ ధనవంతులు. లేదా మనకు ఒకవేళ దేవుని దయ వలన కలిమి ఒకవేళ మనకి ఇస్తే మనము వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు, కాలం ఎప్పుడు వస్తుంది? మన కాలం అనేది ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. కానీ ఒక కాలం ఉంది, అది పరలోకం ఉంది, మంచి స్థితి ఉంది, అక్షయమైన జీవితం ఉంది, వాస్తవమైన జీవితం ఉంది, కిరీటం ఉంది, నిత్య జీవం ఉంది. మీరు ఏమనుకుంటారు అనుకోండి. దాని కొరకు రాబోవు కాలమునకు మంచి పునాది ఎప్పుడు వేస్తారు చెప్పండి? ఇల్లు కట్టాలంటే మొదట వేసేదే పునాది, దాని మీద కట్టుకోవాలి. అలాంటి మంచి పునాది పరలోకానికి మనము బాటలు వేసుకుంటున్నాము, మంచి గట్టిగా కట్టుకుంటున్నాము. విశ్వాసంలో స్థిరులుగా, బలమైన వారుగా, కదలని వారుగా, చెదరని వారుగా మనం ఉంటున్నాము. అనారోగ్యమైన, ఆరోగ్యమైన, డబ్బు లేమైనా ఏది ఉన్నా మనకు క్రీస్తుకు మనం దూరం కాకుండా మనం నిలబడగలుగుతున్నాము అంటే కారణం మంచి పునాదిలో మనం ఉన్నాము అనేది చెప్తుంది. అలా మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేసేవారుగా సత్క్రియలు అను ధనము గలవారు. ఏంటి సత్క్రియలు?
అనగా దేవుని కార్యక్రమాలు, సత్క్రియలు అంటే సత్య అనగా వాక్యము, వాక్య సంబంధమైన కార్యక్రమాలు చేసేవారంగా, ఔదార్యము కలిగిన వారంగా. మనమే పేదవాళ్ళం అంటే పేదవాళ్ళని చూసినప్పుడు జాలిపడి ఇవ్వడం అన్నమాట. ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారం. మనకు ఉన్నదే కొంత, దానిలోనే ఒక ముద్ద మరొకరికి పెట్టి సంతోషపడేవారం. ఒకవేళ మనకు లేకపోయినా ఆ పూట నీళ్లు తాగి పక్క వాళ్ళకి పెట్టి ఆనందించే వాళ్ళం. అటువంటి స్థితి ఉండే వాళ్ళకు చెప్తున్నాడన్నమాట. ఔదార్యము కలిగిన వారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండాలని వారికి ఆజ్ఞాపించండి అని తిమోతి గారితో పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ ధనము గురించి మనకు ఈరోజు తెలుస్తుంది. ఈ ధనము దీని వలన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలని. కానీ పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు రాయించి పెట్టాడు. గ్రంథాన్ని మనం చదివితే మనం జ్ఞానవంతులం అయిపోతాం. దాని గురించి చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. ప్రియులారా, ధనమును నమ్మి ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి చూస్తున్నారు కదా. దాని మీద మనము మమకారం పెట్టుకోవచ్చా? దాని మీద ఆలోచన కలిగి ఉండొచ్చా? ఒకసారి ఆలోచించండి. ప్రభువు మాట మట్టి మూసలో 7 మారులు కరగదీసి ఊదిన అంత వెండి, అంత పవిత్రములైన మాటలు ఇవి. మంచి మాటలు. ఆ మాటలను మనం ఏం చేయాలి? మనము పెట్టుకోవాలి మన హృదయంలో. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అంటున్నాడు. నిజంగా ఎవరన్నా పాడైపోయారా? పాడైపోయారండి. చాలామంది పాడైపోయారు. మనకు తెలియదు అంతే. కొంతమంది తెలుసు. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి చాలా ధనాన్ని సమకూర్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? జైల్లో చెప్పకూడదు తిన్నాడు. ఇలా అనేక మంది ఉన్నారు. ఒక కనిమొలి ఇలాంటి వారు. ఒక రాజా గనులు మింగేసిన గనులు అని పేపర్లోనే చూస్తూ ఉంటాం, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. కానీ లోకంలో మనం చూడవలసిన అవసరం లేదు. బైబిల్లో కూడా చాలామంది జీవితాలను దేవుడు రాయించాడు. ఇస్కరియోతు యూదా దేన్ని ఆశించాడు? ధనమును ఆశించాడు. ఆశించి ఏమైపోయాడు? పరలోకానికి అర్హతను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. ఒక గెహజీ పాత నిబంధనలో ఏమయ్యాడు ఆయన? అనగా అర్హతను పోగొట్టుకున్నాడు, వ్యాధిని తెచ్చుకున్నాడు. ఒక అననీయ సప్పీరా చాలా ధనవంతులే, కానీ ధనాన్ని చూసి కళ్ళు కుట్టి ఇవ్వాలనుకునే వాళ్ళు బేగబట్టి తన ప్రాణాలను పోగొట్టుకొని ధనాన్ని వదిలేసుకొని నరకానికి జారిపోయారు. అలాగే ఒక ఆకాను గారు బంగారు కమ్మి, వెండి కమ్మి డబ్బులను ఆశించి తనకు, తన కుటుంబాలకు బాధ తెచ్చారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అంటే ఎంతోమంది ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని వల్లరా. అందుకనే మన ప్రభువు ఒక చక్కటి విశ్లేషణను మన ముందు పెడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. ఒకని కలిమి, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. అయిపోయింది, తొందరగా చేసుకుందాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి అంటున్నాడు. దేనిలో జాగ్రత్త ప్రభువా అని ఒకవేళ అడిగితే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. చూశారా ప్రియులారా? ఒకని కలిమి విస్తరించే కొద్దీ దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. అందుకనే ఆ కలిమి విస్తరించుకోకుండా చూసుకోవాలి. దాని మీద మనసు పెట్టుకోకూడదు. కలిమి విస్తరిస్తే దేవునికి దూరం అయిపోతాం. చాలామంది భక్తులుగా చెప్పేవారు, భక్తులుగా ఉన్నవారు, క్రీస్తులోకి వచ్చిన వారు ఏం మాటలు చెప్తూ ఉంటారు? దేవుడు నన్ను ఆశీర్వదించి 5 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చి, బ్యాంకు బ్యాలెన్స్నిచ్చి, మంచి బిడ్డలనిచ్చి, ఇలా ఇచ్చాడు, మమ్మల్ని దేవుడు దీవించాడు అంటున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించి పరలోకం చేర్చాలనే వచ్చాడా? పరలోకం చేర్చాలనే వచ్చాడు. మరి వచ్చిన వ్యక్తి ఈ కలిగింది ఏది? ఆయన లేకుండా కలగలేదు కదా. కావాలంటే మనిషికి 1 కిలో 4 కిలోలు బంగారు ఇవ్వలేడా?
డబ్బు కట్టలు ఇవ్వలేడా? వజ్ర వైడూర్యాలు ఇవ్వలేడా? భూమిలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకు తెలీదా? ఒకసారి ఆలోచించండి. బంగారు నిధులను తీసింది ఆయన. వజ్రాలు, వైడూర్యాలు, నీల గోమేధికాలు, ఇవన్నీ మంచి విలువైన సంపద అంతా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకు తెలీదా? తెలుసు. మరి ఎందుకు ఇవ్వలేదు తనను నమ్మిన తన పిల్లలకు? అంటే మనము నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది. మీ కలిమి విస్తరిస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు. కనుక ఉన్నదాంతో సంతృప్తి పడి ఉంటే తినండి, లేకపోతే అలాగే ఉండండి. కానీ నా యందు విశ్వాసం ఉంచండి, మరణించండి, తిరిగి నా యొద్దకు చేరుకోండి అని మన ఎడల ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించిన వ్యక్తి మనల్ని దీవించి ఆశీర్వదించి నరకానికి పంపిస్తాడా? పరలోకమందు తండ్రికి సంతోషం రావాలంటే ఏం జరగాలి? భూమి మీద ఒక పాపి మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. అప్పుడు దేవునికి సంతోషము. అంటే ఇతనుకు ధనాన్ని ఇచ్చి ధనం మీద తన నమ్మకం ఉంచి నరకానికి జారిపోతుంటే తండ్రికి సంతోషమా, ఆనందమా? దుఃఖము, బాధ, వేదన ఉంటుంది. అలాంటిది ప్రభువు ఆశీర్వదిస్తాడా? అవన్నీ కళ్ళబొల్లి మాటలు ప్రేమైనటువంటి దేవుని వల్లరా. లోతైనను, ఎత్తైనను, బాధ అయినను, దుఃఖమైనను ఏది కూడా మన ప్రభువు నుంచి మనల్ని ఎడబాకకూడదు. ఆయన అంటి పెట్టుకొని మనం జీవించాలి. అనారోగ్యమైన, బాధ అయినా, వేదైనా, లేమైనా, కష్టమైనా ఏదైనా సరే మన ప్రభువును అంటి పెట్టుకొని 10 దినములు మనము నమ్మకంగా ఉండాలి. ఒక ఇస్కరియోతు యోధ ఒక్క అడుగు వేస్తే పరలోకం వచ్చేది. కానీ ఏం చేసుకున్నాడు? చేజార్చుకున్నాడు. అలా అననీయ సప్ఫీరాలు ఆ ధనాన్ని అలా వాళ్ళ పాదాల దగ్గర పెట్టాలనే మనసు ఉన్నారు, మంచి మనసు కలిగి ఉన్నారు, అమ్మినారు, ఇవ్వలేకపోయారు. ఒక అడుగు వేస్తే పరలోకం వచ్చేది, చేజార్చుకున్నారు. అలా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు మన ప్రభువు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఒకని కలిమి విస్తరించుట. కలిమి అంటే సంపదలు. అది విస్తరించుట వలన వాని జీవానికి ఆపదలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆపద చేసేటి మనకెందుకండి? అవి మనకు అంత అవసరం లేదు. మనం తినడానికి, ఉండడానికి, ఆరోగ్యం కలిగి అంత పట్టెడు అన్నం తినడానికి మంచి శక్తి, సామర్థ్యము, మంచి జ్ఞానము, బుద్ధి దేవుడు ఇచ్చాడు. మనకు శక్తి, సామర్థ్యము అన్నీ కూడా ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడు. అవన్నీ మనకు అవసరం లేదు అని చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు. ధనవంతులు అయిపోవాలి అని మనం అనుకుంటే నిత్య జీవానికి దూరం అయిపోతున్నాము అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రేమైనటువంటి దేవుని వల్లరా. ఏది ధనవంతుడు? ఏమి ధనవంతుడు? ధనవంతులు అంటే ఏం తింటారు? 4 గిన్నెలు ఏమన్నా తింటారా? కంచాలు. వాళ్ళు తినేది 4 ముద్దలే, మనం తినేది ఆ ముద్దే. మరి ధనవంతులంటే దేని మీద వీళ్ళ మమకారం? తమ ఒంటి మీద, తమ ఇంటి మీద, తమ ఆలోచనల మీద కలిగి దేవునికి దూరం అయిపోతారు. అలా ఉండకూడదు అని చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వల్లరా. ధనాపేక్ష 9వ వచనం. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచేస్తాయి. ఇది మంచిది కాదు. ఉన్నదాన్ని బట్టి సంతోషించి ఆనందించాలి అని చెప్తున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఎవరో కత్తిబట్టి పొడవలసిన పని లేదు, ఎవరో వాళ్ళకు నరకానికి నడిపించే పని లేదు. తమకు తాముగా నాశనానికి వెళ్ళిపోతున్నారు. కారణం దానికి ఒక ధనాపేక్ష అనే ఒక చిన్న ఆలోచన, దానిని బట్టి నరకానికి జారిపోతున్నారు. అలా ఉండకూడదని ఈరోజు నా ద్వారా మీకు ప్రభు ఏం చేస్తున్నాడు? హితవు పలుకుతున్నాడు. దాన్ని ఆశించి అనేక మంది నరకానికి జారిపోతున్నాడు. మత్తయి సువార్త చివరి వచనం, దీన్ని చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనం చూడండి.
కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ప్రియులారా, మన సంఘాన్ని చూస్తే అనేక మంది వచ్చారు, అనేక మంది వెళ్ళిపోతున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అనేక మంది కార్యక్రమాలు చేస్తున్నారు, చేసినట్టే ఉంటున్నారు, చివరికి వెళ్ళిపోతున్నారు. అనగా ఏదైనా దేవుడు మనల్ని ప్రేమించి ఒక మంచి స్థితిని సంఘములో ఒక పాత్రగా మనకు పెట్టాడనుకోండి, పాటలు బాగా పాడగలవా, అటువంటి స్థితి దేవుణ్ణి కల్పించాడు. దానిని బట్టి చేంజ్ చేయాలి, దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి. ఎవరో చూస్తేనే నేను పాడాలి, వీళ్ళ గురించి నేను ఆడాలి అనుకోవడము తప్పు. ఒకరు మంచి ఇచ్చే స్థితిలో పెట్టాడు దేవుడు, దానిని పట్టించి నేను ఇస్తున్నాను, ఎవరు ఇవ్వలేదు అని దానిని పట్టించి దూరం కాకూడదు. ఆ స్థితిని మీకు దేవుడు ఇచ్చాడంటే ఆ స్థితిని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఒకరు బాగా కష్టం చేయగలరు, కసు ఊడ్చగలరు, ముందే 1 గంట రాగలరు. దేవుడిచ్చింది ఈ పని, ప్రతి పని. ఏ పని అది? నువ్వు కసు ఊడ్చడమా, కానుకలు పట్టడమా, పాట పాడడమా, 4 మాటలు చెప్పడమా, సువార్త పనికి వెళ్ళడమా, ఏదైనా అదంతా కూడా దేవుడిచ్చింది. దేవుడిచ్చిన పనిలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అంటే ఆ వాడబడాలి. నువ్వు చివరి వరకు వాడబడి తను ముగించి తండ్రి దగ్గరికి చేరుకోవాలి. అలా కాకుండా ఏం చేస్తున్నారు? ఇచ్చిన పనిని బట్టించి వీళ్ళు గర్వించి దేవునికి దూరం అయ్యి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నువ్వు నేను లేకపోయినాను అనుకోండి, ఈరోజు కొన్ని మాటలు నేను చెబుతాడా, నేను చెప్పకపోతే ఏమవుతుంది? సంఘం నిలిచిపోతుందా? ఇంకెవరిని పంపించడా దేవుడు? అనేక మందిని ఆయన వాడుకోగలడు. నేను లేకపోతే, నువ్వు లేకపోయినా, ఎవరు లేకపోయినా ఆయన పని చేసుకోగలడు. కానీ ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోయామనుకోండి, పని ఉండదు, పరలోకము ఉండదు. ప్రేమైనటువంటి దేవుని వల్లరా, ఇచ్చిన పని అది చిన్నదా పెద్దదా కాదు, ఏ పనైనా సరే దానిలో నమ్మకంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఒక ఇచ్చిన పనిని ఏం చేయాలి? అభివృద్ధి చేసుకోవాలి. 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 2 మరొకరికి ఇచ్చాడు, 1 మరొకరికి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలని చెప్పాడు? 5కు 5 చేయాలి, 2కు 2 చేయాలి, 1కి 1 చేయాలి. నీ సామర్థ్యం అది, నా సామర్థ్యం ఇది. ఈ సామర్థ్యం చొప్పున ఇచ్చినప్పుడు దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కానీ దానిని ఇచ్చిన దానిని మనం పూడ్చిపెడితే దేవుడు ఊరుకోడు, మళ్ళీ పైగా నరకానికి పంపించేస్తాడు, ఉన్నది కూడా తీసివేస్తాడు. మనకిచ్చిన మంచి స్థితిని కోల్పోతాము. అది ప్రభువు చెప్తున్నాడు అన్నమాట. చదవండి ఆ మాట. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. ఒకవేళ ఒక కార్యక్రమాలు ఒక అన్న గొప్పగా ఇవ్వగలడు, గొప్పగా పాడగలడు, గొప్పగా చెప్పగలడు అనుకోండి, 4 పనులు చేస్తాడు అనుకోండి. 4 పనులు పట్టించి మరిన్ని 4 పనులు దేవుడు ఇస్తాడు, చేసుకోవచ్చు. దాన్ని చేసుకోవడానికి ఆరోగ్యం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, డబ్బుని ఇస్తాడు, ఏది కావాలని అన్నీ ఇస్తాడు. వాడుకోగలడు, ఎవరినైనా వాడుకోగలడు. ఎలా ఉండాలి? మనము అర్హమైన పాత్రగా ఉండాలి. ఆ పనిని యథార్థంగా నమ్మకంగా చేసేవారంగా ఉండాలి. ఆ సామర్థ్యమును మనం పెంచుకోగలగాలి. అలా పెంచుకొని దేవుని దృష్టిలో మనం పడాలి. ఈ లోకంలో ఉండే ఈ మనసు నన్ను పొగడలేదనో, ఈ మనసు నన్ను పట్టించుకోలేదనో, నన్ను ఎవరో ఏమో అన్నారనో, ఇలా చిన్న చిన్న వాటికి పెద్ద పరలోకాన్ని మనం పోగొట్టుకోకూడదు అని ఈ మాటలు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇచ్చిన దానిని ఏం చేయాలి? అభివృద్ధి పరచుకోవాలి. మనకు ఉన్నదాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం కదా, మంచి జీతము కావాలని మనం కోరుకుంటున్నాం కదా. అదే ప్రభువులో కూడా నీకు ఇచ్చిన పనిని రెట్టింపు చేసుకోవాలి. నాకు ఇచ్చాడు, దీనిలో ఏం చేయాలి? నేను నాణ్యతను సంపాదించుకోవాలి. మరింత ఉన్నతంగా దేవుని మాటలు చెప్పి అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడేటట్లు నేను చెప్పగలగాలి. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, నేను కూడా హెచ్చరించుకుంటూ, పరలోక ధననిధి అనే ఈ హెవెన్లీ సేఫ్టీ లాకర్ అనే దాని గురించి
చెబుతూ మనము కూర్చుకోవాల్సింది పరలోకంలో. పరలోకంలో ఎలా కోరుతుందంటే మనం ఈ లోకంలో పనులు చేయడం వల్ల, అనేక మందికి పంచడం వల్ల అది పరలోకంలో ధనంగా మారిపోతుందని చెబుతూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనములు, స్తోత్రములు. ఇంత గొప్ప మాటలు తండ్రి మాకు అనుగ్రహించినందుకు, మా ఆత్మను రక్షించే శక్తి కలిగిన మీ వాక్కులు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయన, ఈ వాక్కులు మా హృదయంలో నుండి దుష్టుడు ఎత్తుకొని పోకుండా మేము కాపాడుకొని వాటి